తెలంగాణలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారికి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలేదు ప్రభుత్వం. దీనిపై మీ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి కూడా అవకాశం ఇవ్వలే కాబట్టి పవన్ కళ్యాణ్ ఇప్పుడు తెలంగాణలో పాలిటిక్స్ స్టార్ట్ చేసేలా చేశారు. ఆంధ్రాలో కూడా ఇలానే ఇంతకుముందు మన పవన్ కళ్యాణ్ గారిని దాటనీయలేదు బార్డర్, అలానే ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్ ఇక్కడ క్రియేట్ చేశారు. దీనివల్ల చాలా ఇంపాక్ట్ చూస్తారు. దీని వెనకాల ఏ పొలిటికల్ రీజన్స్ ఉన్నా కానీ పవన్ కళ్యాణ్ సరే కష్టం అవ్వచ్చు, ఇమీడియట్గా వస్తుంది అని అనట్లేదు, కానీ కష్టమైన జనసేన తెలంగాణలో వస్తుంది. భవిష్యత్తులో తెలంగాణలో జనసేన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రతి రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా ఏంటి? అసలు కార్యకర్తలు ఉన్నారా, లీడర్లు ఉన్నారా జనసేన? అంటే మనకి ఇంకా ఎలక్షన్స్కి టైం ఉంది కాబట్టి, ఇంకా 3 years ఉంది కాబట్టి, ఈ 3 years టైంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ లైవ్ స్పీచ్ నేను విన్నాను. తెలంగాణలోనే ఉంటాను, తిరుగుతాను అని చెప్పారు. ఖచ్చితంగా ఇది పవన్ కళ్యాణ్ మనసుకు తీసుకున్నాడు. ఈ సిచ్యువేషన్ ఏదైతే ఈరోజు ప్రెస్ మీట్ కూడా మమ్మల్ని పెట్టుకోనియకుండా అడ్డుకున్నారో, ఇది పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా తీసుకున్నారని అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా తెలంగాణలో జనసేనను బలపరిచి నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో ఇంపాక్ట్ చూస్తారు, అందరు చూస్తారు. ఈరోజు ఆపిన ప్రతి పొలిటికల్ పార్టీ ఈ ఇంపాక్ట్ని చూస్తారు. తెలంగాణలో ఆంధ్ర నాయకులకు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. అసలు ఎందుకు ఆంధ్ర రాజకీయాలు తెలంగాణలో చేయడం? అంటే ఆయన ఆంధ్ర తెలంగాణ అని కాదు, ఆయన పొలిటికల్ జనసేన స్టార్ట్ అయిందే హైదరాబాద్లో, ఇక్కడే. అంటే డివిజన్ అయినాక కూడా జనసేన స్టార్ట్ అయిందే ఇక్కడ కదా మన తెలంగాణలో. ఆయన మంచి చేద్దామని వస్తుండు. ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ఇదంతా కాదు, మనకు మంచి కావాలి, యూత్ బాగుపడాలి అంటే జనసేన రావాల్సిందే. ఇట్స్ నాట్ అబౌట్ కులాలు కాదు, పొలిటికల్ పార్టీలు కాదు, ఆంధ్ర తెలంగాణ అని విభేదాలు ఏం లేవు. అంటే ఈ మధ్య భూ వివాదాలు కూడా పవన్ కళ్యాణ్ గారిని చుట్టుముట్టాయి. దాన్ని ఎట్లా చూడాలి? పవన్ కళ్యాణ్ గారికి చూడని డబ్బు కాదు, చూడని ఆస్తి కాదు, ఆయన అనుభవించిన స్టేటస్ కాదు, ఇవన్నీ పవన్ కళ్యాణ్కి నథింగ్. అవన్నీ ఏదో వెయ్యాలి ఇప్పుడు తెలంగాణలో వస్తుండు అని అందరికీ తెలిసి ఏదో ఒక, ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ ఎవరో తనది కూడా, అంటే అన్నీ కావాలని చేపిస్తున్నారు పవన్ కళ్యాణ్ మీద. అంటే వాళ్ళకి అర్థమైంది పవన్ కళ్యాణ్ ఇక్కడ తెలంగాణలో తిరుగుతారని చెప్పి ఏదో ఒక రీజన్ అలా చేస్తుండ్రు బ్యాడ్గా. మేము అన్నీ చూస్తున్నాం, వీటన్నిటికీ సమాధానం చెప్తాం. మాది కరీంనగర్. తెలంగాణలో కేసీఆర్, రేవంత్ రెడ్డి, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురులో ఎవరు స్ట్రాంగ్ లీడర్ అనుకుంటున్నారు? ఎందుకు? తెలంగాణలో ఇంకా పవన్ కళ్యాణ్ కంప్లీట్గా స్టార్ట్ చేయలేదు పాలిటిక్స్. నేనే చెప్తున్నాను, నేనే ఒప్పుకుంటాను. కేసీఆర్, రేవంత్ రెడ్డి అనే వాళ్ళు ఎప్పటి నుండో మన తెలంగాణలో ఉన్నారు, కానీ పవన్ కళ్యాణ్ అంటే కంప్లీట్గా ఏమీ ఎప్పుడు లేరు, కానీ ఇప్పటి నుండి ఉంటారు. అండ్ ఆంధ్రాలో తను ఈ 2 years మనం చేసిన డెవలప్మెంట్ చూస్తున్నాము, ప్రజలందరూ అబ్జర్వ్ చేసింది. రేవంత్ రెడ్డి గారు వచ్చి ఈ 2 yearsలో ఏం చేశారో చూసాము, పవన్ కళ్యాణ్ ఎంత చేశారో చూసాము. సో మన చేతిలో డిసిజన్ ఉంది. సో దీన్ని బట్టి మనం కంపేర్ చేసుకోవచ్చు ఎవరు స్ట్రాంగ్ అని. ఎంత స్థాయి ఉంటే ఒక ప్రధానమంత్రి ఒకరింటికి వస్తారు అన్నది మనకు దీని ద్వారా అర్థమవుతుంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ ఓట్ల రూపంలోకి మారుతుందని అనుకోవచ్చు. అంటే అది మన మైండ్ సెట్ని బట్టి ఉంటుంది. అంటే చెప్తున్నా, ఫ్యాన్స్ వేరు, పాలిటిక్స్ వేరు. ఎందుకంటే ఆంధ్రాలో మనం ఇదే చూసాము. ముందేమనుకున్నాం, ఫ్యాన్స్ ఉన్నారు గెలిచిపోతారు అనుకున్నాం, కానీ మైండ్ సెట్ కంప్లీట్ మళ్ళీ పాలిటిక్స్కి వచ్చే డిఫరెన్స్ ఉంది. కానీ మనము ఆల్రెడీ ఆంధ్రాలో తన పాలన చూస్తున్నాం కాబట్టి ఈసారి అంత హార్డ్ ఉండదు, ఈజీ అవుతుందని నేను అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకుంటే అక్కడ కులాల ఆధారంగానే రాజకీయాలు నడుస్తాయి, మనం ఫస్ట్ నుంచి చూసాం. ఆంధ్రప్రదేశ్లో అటువంటి ఏమైనా వర్కౌట్ అవుతాయా ఏంటి? అసలు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నట్టు బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకొని ముందుకెళ్తారా, లేదంటే ఒంటరిగా పోటీ చేస్తారా? అంటే ఇక్కడ తెలంగాణలో అయితే అట్లా కులాలే అంత ఇంపాక్ట్ ఉండదని నేను అనుకుంటున్నా మన దగ్గర. కాబట్టి ఆ వేలో చూసుకుంటే పవన్ కళ్యాణ్ కొంచెం ఈజీ అవ్వచ్చు ఆంధ్ర కన్నా తెలంగాణలో. బీజేపీతో పొత్తు పెట్టుకుంటారా లేదా అన్నది ఇంకా మనకి సీట్లను బట్టి దాన్ని బట్టి చూడాలి. బట్ పొత్తు పెట్టుకున్నా మనకు మంచే జరుగుతుంది కదా, కేంద్రం నుండి వీఆర్ గెటింగ్ ఫండ్స్ మంచే కదా. అంటే ఏమో మనకు నష్టం అయితే ఏం లేదని నేను అనుకుంటున్నాను, నా పర్సనల్ ఒపీనియన్.